నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. నేరెల ఇసుక లారీల దహనం కేసులో అరెస్ట్ అయిన దళిత కుటుంబాలను పరామర్శించేందుకు గాను ఈ నెల 29వ తేదీన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాది గారు రానున్నట్లు ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి గుండా థామస్ ఒక ప్రకటనలో తెలిపారు. మంద కృష్ణ పర్యటనను విజయవంతం చేయడానికి ఎంఆర్పీఎస్ నేతలు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. మూడవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా వేములవాడ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని గురువారం రోజున చేపట్టారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు రమేష్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్క వ్యక్తి ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ నామల ఉమా లక్ష్మీరాజ్యం, జెడ్పీటీసీ గుడ్సె శ్రీకాంత్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎర్రం శ్రీలత మహేష్ తో పాటు సెస్ డైరెక్టర్లు రామతీర్థ రాజు, జడాల శ్రీనివాస్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. అడిపిల్లి దగ్గర 30 ఎకరాల అక్కడనే పంటలు అలా అన్నీ ఉన్నాయి మొన్న ఉభయ కరీంనగర్ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు 3వ విడత హరితహారాన్ని ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత మొత్తం 40 కోట్ల చెట్లు నాటే కార్యక్రమం ప్రారంభమై అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున హరితహార కార్యక్రమం జరుగుతున్నది. వేములవాడ నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలో 40,000 చెట్లు పెట్టే కార్యక్రమం ప్రారంభమైంది. మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వేములవాడ మార్కెట్ కమిటీ యార్డ్లో ఈరోజు హరితహార కార్యక్రమం చేసుకున్నాము. మరి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, పట్టణ చైర్మన్ గారు, డైరెక్టర్లు, కౌన్సిలర్స్, సెస్ సంబంధించినటువంటి డైరెక్టర్స్, పట్టణ ప్రముఖులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని మళ్ళీ పట్టణంలో చేసుకున్నాం. ఇది ఆగస్టు చివరి వారం వరకు కూడా కొనసాగేటువంటి కార్యక్రమం. ఇప్పటివరకే 22% నియోజకవర్గంలో చెట్లు పెట్టడం జరిగింది. ఇంకా పెద్ద ఎత్తున చెట్లు పెట్టే కార్యక్రమం అన్ని మండలాల్లో కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా స్వయంగా 10 చెట్లు పెట్టి ఇంకొక 10 చెట్లు ఇతరులతో పెట్టించే విధంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. దాన్ని చాలా చోట పాఠశాలల్లో, మరి ప్రభుత్వ కార్యాలయాల్లో, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా అన్నికంటే ముఖ్యంగా మహిళా మనులు మరి ఇంటింటికి కూడా పండ్ల చెట్లు, పూల చెట్లు కానీ పంచిపెట్టి ఒక పెద్ద ఉద్యమం నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది. వర్షాలు లేక భూతాపం ఎక్కువైపోయి మరి మొత్తం పర్యావరణం సర్వనాశనం అయ్యేటువంటి మరి చివరి గడియలు కూడా ఉన్నాయని చెప్పి శాస్త్రవేత్తలు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇదేదో ఒక కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం, ఇదేదో రేపు మనం పేపర్లో ఫోటోలు పడతాయి, లేకపోతే ఇదేదో ఆర్డర్ వచ్చింది కాబట్టి చేస్తున్నాం అనుకుంటే మాత్రం మనం దానికి మేలు చేసిన వాళ్ళం కాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా చెట్లు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటే కూడా చెట్టు పెట్టుకోవాలనేది మన కేజీ రామారావు గారు అయితే వారి పుట్టినరోజు సందర్భంగా నాకు చెట్లు ఇస్తేనే మొక్కలు ఇవ్వాలి, నాకు బొకేలు వద్దంటే ఒక 9,000 మొక్కలు అక్కడ జమైనాయి. 9,000 అవన్నీ కూడా ఆయనే అటు సిరిసిల్లకు, అటు పక్క హైదరాబాద్లో ఉన్న పక్క గ్రామాలకు పంపించడం జరిగింది. అట్లా ప్రతి ఒక్కరు కూడా మనకున్నటువంటి పిల్లలు కానీ, మనవలు కానీ, మనవరాలు కానీ పుట్టినరోజు అయితే ఒక చెట్టు పెట్టాలనేటువంటి ఒక మంచి ఆలోచన కూడా మనం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది. వేములవాడ పట్టణంలో ముఖ్యంగా ఎక్కువ చెట్లు పెట్టాల్సిన ఆవశ్యకత ఉన్నది. కాబట్టి ఇంటింటికి కూడా చెట్లు పెడితే, ఎందుకంటే పట్టణం చిన్నగా ఉన్నది, బాగా దగ్గరగా ఉన్నది, ఇరుకుగా ఉన్నది, పాత ఊరు కాబట్టి అక్కడ ఇండ్లలోనే జాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇండ్లలో చెట్లు పెట్టుకొని మరి అక్కడ ప్రతి ఇంట్లో కూడా పెట్టుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ
ఈ వేములవాడ నియోజకవర్గంలో కూడా ఇప్పటివరకు జరిగినటువంటి మరి కార్యక్రమం విజయవంతమైంది. వచ్చే 2 మాసాలలో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రజలందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని గురువారం రోజున రాష్ట్ర టెక్నికల్ సర్వీసెస్ కమిషన్ చైర్మన్ చిరుమల్ల రాకేష్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆయనకు ఆలయ అధికారులు శ్రీ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఇర్లపల్లి రాజు, నిమ్మశెట్టి విజయ్, సార్లాచారితో పాటు గోలి మహేష్, వంగల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. దక్షిణ కాశీగా వెలుగొందుతున్నటువంటి మన వేములవాడ క్షేత్రాన్ని ఈరోజు రాజరాజేశ్వరుని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది, అమ్మవారి ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అద్భుతమైన శైవక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి మన వేములవాడ క్షేత్రంలో ఇప్పటివరకు ఏదైతే స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రభుత్వం అద్భుతమైనటువంటి అభివృద్ధిని తీసుకురావడం జరిగింది. ఈరోజు ప్రప్రథమంగా దేశ చరిత్రలోనే దేవాలయాలకు ప్రభుత్వాలు నిధులను కేటాయించి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, లేకపోతే మన క్షేత్ర అభివృద్ధిని కూడా మనం ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఆ క్రెడిట్ కోస్ట్ కంప్లీట్ ముఖ్యమంత్రి గారు అండ్ స్థానిక ఎమ్మెల్యే శాసనసభ్యులు గారికి అదేవిధంగా జిల్లా మంత్రివర్యులకు దక్కుతుంది. ప్రైవేట్ ల్యాండ్ని కూడా పర్చేజ్ చేసి ఆ చెరువులో ఈరోజు విలీనం చేయడం జరిగింది. చెరువు మొత్తాన్ని కూడా మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్ది ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది. మిడ్ మానేరు కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా మనకు నిండితే, ఈరోజు ఎల్లంపల్లి నిండితే ఏ విధంగానైతే ధర్మపురి క్షేత్రాల వరకు నీరు బ్యాక్ వాటర్ వస్తుందో అదేవిధంగా రేపు పొద్దుగాల మిడ్ మానేరు కూడా నిర్మాణం పూర్తి అయితే ఆ బ్యాక్ వాటర్ మన వేములవాడ దాకా వస్తాయి. కాబట్టి అవి కూడా స్థానఘట్టాలుగా గొప్ప రూపుదిద్దుకుంటాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ప్రభుత్వ ఏదైతే నీటి వనరులతో పాటు దేవాలయాలు కూడా రెండు కూడా నీరు అంటే ప్రాజెక్టులు అనేది జవహర్లాల్ నెహ్రూ చెప్పినట్టు నీటి ప్రాజెక్టులు అనేవి దేవాలయాలు అని ఏ విధంగా అయితే చెప్పారో ప్రాజెక్టులు, అదేవిధంగా ప్రాజెక్టులతో పాటు దేవాలయాల అభివృద్ధి కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో అభివృద్ధి నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. మిడ్మానేరు ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులవుతున్న వేములవాడ మండలం సంకెపల్లి గ్రామానికి చెందిన నిర్వాసితుల ప్రజలకు R&R కాలనీకి చెందిన పట్టాలను గురువారం రోజున శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణంలో నష్టపోతున్న ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని, వారికి తగిన న్యాయం చేస్తుందని అన్నారు. R&R కాలనీలో అన్ని వసతులను ఏర్పాటు చేస్తున్నామని ఆయన సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి కృష్ణ భాస్కర్ తో పాటు ఆర్డీఓ పాండురంగం, జడ్పీటీసీ గుడిసె శ్రీకాంత్, ఎంపీపీ రంగు వెంకటేశం, గ్రామ సర్పంచ్ బుర్రా మురళి, ఎంపీటీసీ ప్రమీల వీరేందర్, సెస్ డైరెక్టర్ జడల శ్రీనివాస్, ఎంఆర్ఓ నక్క శ్రీనివాస్ తో పాటు టీఆర్ఎస్ నాయకులు, గ్రామ ప్రజలు ఉన్నారు. డాక్టర్ బండారు శ్రీనివాస్ గారు చక్కటి క్రమశిక్షణ పాటించేటువంటి గ్రామం సంకెపల్లి గ్రామస్తులు. చేనేతల యువ కలెక్టర్ గారు మీరు చేసిన సహాయానికి మా వంతుగా మేము చేయగలిగింది అనుకుంటూ గ్రామంలో మన గ్రామ సమస్యలలో మొత్తం గ్రామానికి కూడా నష్టపరిహారం ఇచ్చేటువంటి మనో గారు, మన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ గారు, వీరందరి సహకారంతో ఎవరు కూడా నష్టపోకుండా చూసే విధంగా మనం అందరం అనుకున్నటువంటి పట్టాలు అందరు తీసుకొచ్చింది ఎవరెవరు అందరికి పంట వేసిన మా అందరికి ఆడలు అయితే ఏమంటలేదు. నుంచి ఎదురు చూస్తున్నాం 8 ఏళ్ల నుంచి. మనకు ఇవాళ రాజన్ననే వచ్చిండు అనుకోని, మన ఎమ్మెల్యే గారు రాజన్ననే వచ్చిండు, మనకు వేములవాడ రాజన్ననే వచ్చిండు, మనకు మొత్తం ఊరు తీసుకున్నాడు, మనకు పట్టాలు కూడా అన్ని ఇప్పిస్తున్నాడు. అందు గురించి మనం ఇలా శుభదినం పండుగ రోజు అని వాతావరణము ఉన్నది. మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి సార్, ఇంకొక 150 పట్టాలు కూడా ఇప్పిస్తే మేము అందరూ పట్టాలను తీసుకునే అందుకు సందేశంగా ఉన్నాం సార్. మా సమస్యలు అన్ని
నెరవేర్చాలి సార్. విషయంలో గత 11 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాము. ఏంటంటే కొన్నిసార్లు మేము మభ్యపెట్టినట్టు కలెక్టర్ ఆఫీసులు వాళ్ళు చేసిండ్రు. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఈయనతోటే మాకు పని అవుతుందని మేము ఆయన పడ్డాము. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు మంత్రి హరీష్ గారితో మాట్లాడి నేను చాలాసార్లు వెళ్ళినా కానీ అమ్మ నేను మీ సంఘటనల విషయంలో నేను గ్యారంటీగా నేను పని చేస్తా, ఎలక్షన్లో ముందు ఇచ్చిన మాట నెరవేరుస్తా అమ్మా అని మా కలెక్టర్ మా ఎమ్మెల్యే గారు మాకు మాట్లాడిచ్చిండ్రు. పట్టాల పరిహారం కూడా మరి మేము ఇంత త్వరగా మాకు ఇస్తామని అనుకోలేదు సార్. ఇంకేంటంటే సార్ మా ప్రజలు మేము ఎంత నష్టపోయినామో మీకు తెలుస్తారు సార్. ఇప్పుడు మరి పట్టాల పంపిణీ ఉంది కానీ సార్ మాకు పిల్లట్లలో సంతోషం ఉంది కానీ సార్ మేము మాకు అక్కడ పోయినాక మరి మా భూములు పోయినాయి, మేము ఏం చేసుకొని బతుకడం అనేది అది కూడా కష్టం మాకు బాగున్నది సార్. దాని కూడా సార్ మీరు బాగా సహకరించి మీరు ఏదో ఒకటి మాకు చేయడానికి చేస్తున్నాం. సమస్యలు ఉన్నాయి సార్, కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరుగుతుంది సార్. దయచేసి మీరు కూడా కొంచెం మా సంఖ్య పేరుని తొందరగా ప్యాకేజ్ కానీ పట్టాలు కానీ సార్ ఇంకా అందరి కాలిన అది కూడా మీరు దృష్టికి తీసుకుని జరిగింది సార్. అలాగే వాటర్ నల్లలు కూడా కరెక్ట్ బిగించడం లేదు సార్. సమస్యలు ఎన్నోసార్లు కర్నూలు డిస్టిక్ కలెక్టర్ కానీ అక్కడ ఉన్న డిఆర్ఓలు కానీ ఎన్నిసార్లు తీసుకుపోయినా తన సమస్యలు పరిష్కారం కాలేవు. కానీ ప్రజలకు పరిపాలన సౌలభ్యంగా ఉన్న క్రమంలో జిల్లాలు ఏర్పడ్డ క్రమంలో వాస్తవంగా సిరిసిల్ల ఏర్పడి చీఫ్ కలెక్టర్ కానీ ఇక్కడ క్రమంలో ప్రయారిటీ విలేజ్ కింద రుద్రవరంకు మా ఫస్ట్ వాస్తవంగా 700 పట్టాలు మాకు ఇచ్చిండ్రు. దాని క్రమంలోనే 700 ఇచ్చింటే వాటర్ గ్రిడ్ వేయబట్టి రుద్రవరంకు ప్రయారిటీ విలేజ్ మా సంఖ్యపల్లి కాదని ఉన్న పట్టాలన్నీ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. మాకు మిగిలిన 500 పట్టాలే 630 మంది, ఇంకా 30-40 మంది నిర్వాసితులు వాస్తవంగా తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు. కాకుండా ఇబ్బందుల పాలై తిప్పల పడుతున్నటువంటి సమయంలో ఆ సందర్భంలో ఇక్కడ ప్రజలందరూ ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోయినటువంటి పరిస్థితులలో భూదేవంతా బుద్ధిని ప్రయోగం చేసి ఆకాశం అంతా ఆలోచనలు రంగరించి రెండింటిని జోడించి అధికారులను మెప్పించి నొప్పియక నచ్చజెప్పి సంఖ్య పిల్లలను సంబరం చేసినటువంటి సందర్భమే ఈరోజు. మరి 2009లో ఎమ్మెల్యే గారు గెలిచినప్పుడు ఈ రోడెంబడి ఇట్లా అయినప్పుడు ఇటు మునుగుతారట ఇటు ఉంటుందట అంటే గింతమన్ను నీళ్ళు వచ్చినా కానీ మునుగుతారా గడ్డ మీద ఉంటుందా అనేటువంటి పరిస్థితి ఒక మనిషి ఆలోచన చేయాలి. ఫస్ట్ మనిషి గౌరవ మంత్రి గారు సమానం, మాకు ఎమ్మెల్యే గారే మంత్రి, మాకు అన్ని కూడా ఎమ్మెల్యే గారే మంత్రి కాబట్టి మాకు దేవుడైన ఈయననే, మాకు రాజన్న ఈయననే. ఇక్కడ ప్రజలు చేతులున్నన్ని రోజులు నీతికే ముక్తమని చెప్పేసి మనసున్నన్ని రోజులు మిమ్మల్ని గుండెలో గుడి కట్టుకొని కొడతామని చెప్పేసి ఈ సంఖ్యపల్లి ప్రతి ఒక్కరి గుండె హృదయం మీ వైపు కొట్టుకుంటుంది. ఇలా చేన్లు చిలకలు గొర్రెకాడికి బర్రకాడికి వ్యవసాయం బోర్డు మొత్తం బంద్ చేశారు. మరి ఈ సంఖ్యపల్లి సంబరం ఇంత పెద్దగా అయితే అసలు నేను కూడా అనుకోలేదు. జై తెలంగాణ. ఎలక్షన్ స్టైల్ వచ్చినప్పుడు ఎట్లయితే మాకు అవ్వబడ్డదో మన సేమ్ అదే పండుగ వాతావరణం ఈరోజు కనువిప్పుగా కనబడతా ఉంది. ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఎంతైతే ఆవేదన మీరు ఉన్నారో అందులోంచి విముక్తి అంటే ఇవాళ స్వతంత్రం వచ్చినట్టు మీ అందరిలో కూడా ఆనందం కనబడతా ఉంది. ఇంత పెద్ద సమస్యని 10-12 ఏళ్ళకెళ్ళి తీరని సమస్యని మన గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ అధికారులతో చర్చించి అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఇంత పెద్ద సమస్యను తీర్చుకుంటూ పట్టాలు ఏవైతే మినిస్టర్ గారితో మాట్లాడుకుంటూ వారిని ఒప్పించి ఇటు అధికారులతో మాట్లాడుకుంటూ ఇటు వీళ్ళని ఒప్పించుకుంటూ ఇస్తే అందరికి వాళ్ళనే ఒకటే ఉద్దేశంతో ఉంటే ఊరంతా ఒక దిక్కు ఉండాలి కానీ వాళ్ళని మళ్ళా విభజించినట్టు ఉండకూడదు అనే పద్ధతిలో అందరికీ వాళ్ళని ఆలోచనతో మీ అందరికీ పట్టాలు ఇచ్చే కార్యక్రమం పెట్టడం జరిగింది. కాబట్టి మన ఎమ్మెల్యే గారికి సంకపల్లి గ్రామ ప్రజల తరఫున సార్ వాళ్ళ తరఫున నేను కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. కూడా చాలా సార్లు కలెక్టర్ దగ్గరకు పోయి మరి మా పరిస్థితికి ఇట్లా అని చెప్పి చాలా సార్లు కూడా మేమందరం కూడా కలిసిపోయి మరి చాలా సార్లు విన్నపించుకున్నాం ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు. మరి ఈరోజు మరి కొత్తగా నూతన జిల్లా ఏర్పడి మన కలెక్టర్ గారు వెంట ఉండి ఇక్కడ సమస్యలన్నింటి కూడా తెలుసుకొని గౌరవ శాసనసభ్యులు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పూర్తి స్థాయిలో తప్పకుండా కూడా మరి గ్రామాన్ని పూర్తి స్థాయిలో పరిహారం ఇచ్చే దిశగా వాళ్ళందరూ కూడా మరి వారి కృషి చేసి ఈరోజు పట్టాల కార్యక్రమం ఇచ్చినందుకు మీ అందరి తరఫులో దాదాపుగా 35 ఎకరాలు మరి గ్రానైట్ వాళ్ళు వాడుకున్న పరిస్థితి ఉంది. ఎటువంటి పర్మిషన్ లేకుండా కూడా మరి అక్కడ వాళ్ళందరూ బ్లాస్టింగ్ చేస్తే గ్రామాలలో ఉన్నటువంటి ఇక్కడ మరి వాళ్ళందరి మీద బండలు పడి నష్టపోయే పరిస్థితి ఉంది.
దయచేసి వాళ్ళందరికీ కూడా మరి ఆ యొక్క భూమికి నష్టపరిహారాన్ని ఇప్పిస్తూ మరి ఎటువంటి పర్మిషన్ లేనటువంటి దాన్ని రద్దు చేసి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. స్థానిక సర్పంచ్ గారికి, ఎంపీడీసీ గారికి మరొకసారి గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ. 12 ఏళ్ళు ముచ్చటిది ఎంఎంఆర్. మీకు 12 ఏళ్ళు అయిండొచ్చు, మేము వచ్చి 9 నెలలు అయింది. ఆ 9 నెలలు మాకు 90 సంవత్సరాలు తక్కువ అనిపించట్లేదు. ప్రభుత్వ యంత్రాంగంలో నేనన్న గౌరవ జేసీ గారన్నా, ఆర్డీఓ గారన్నా, డిఆర్ఓ గారన్నా, రెవెన్యూ అనే పదంతో సంబంధించిన ఎవరన్నా సరే, మేము ఈ జిల్లాలో కొత్త జిల్లా ఏర్పడడం నుంచి 11 అక్టోబర్ నుండి ఇంతవరకు రోజు ఒక కొత్త విషయం కనిపించింది. ఈ సమస్యలు మీ గ్రామ ఆర్ఎన్ఆర్ రీహాబిలిటేషన్ అనుకోండి, మీ స్ట్రక్చర్ ఇవాల్యుయేషన్ అనుకోండి, మిస్సింగ్ స్ట్రక్చర్స్ అనుకోండి, మీ కేటగిరీ చేంజ్ అనుకోండి, కొంతమంది రాని ప్యాకేజ్లు అనుకోండి, ప్యాకేజ్లో తప్పుడుగా చెప్పాను కొంతమంది చెప్పుకోవడం జరిగింది. కొన్ని వేల సంఖ్యలో మనకి అప్లికేషన్ వచ్చాయి. విషయంలో ఒక చిన్న మనవి విషయంలో ప్రభుత్వ యంత్రాంగం తరపున దాదాపు 4 నుంచి 5 వేల అప్లికేషన్లు ఒకే విషయం మీద పరిష్కారం కొరకు మా దగ్గర వచ్చినప్పుడు ఏది నిజమో కాదో అని నిర్ధారించడం మాకు అతి కష్టమవుతుంది. వాస్తవం ఏమని చెప్పుకుంటున్నాం ఒక విషయం, మొత్తంగా 5,000 అప్లికేషన్ మాత్రం నిజం అయ్యిండకపోవచ్చు. అందరికీ కొంతమంది వస్తాను కదా, నలుగురితో మనం కూడా ఇంట్లో పెట్టుకున్న ఇంకోటి ఎవరికి ఇస్తామండి, వాళ్ళు ఇంకోటి ఇచ్చుకుంటారు, అట్లా పోతా ఉంటుంది. టవలని ఇచ్చుకోండి. ఇంకొక చిన్న మనవి, నేడు హరితారం మనం అవుతుంది, మనకి పెద్ద ఎత్తున అవుతుంది. ఇంతవరకు జిల్లాలో మనం 35% వరకు మనం టార్గెట్ అచీవ్ చేసాం. దాదాపు 27.5 లక్షల మొక్కలు మనం నాటడం జరిగింది. 80 లక్షల వరకు మనం టార్గెట్ పెట్టుకుంటే అంత హరితార మొక్కను మేము కలెక్టరేట్ లో జాయిన్ అయినప్పటి నుంచి అక్టోబర్ నుండి ఒక వ్యవస్థ మేము పాటిస్తున్నాం. ఆ వ్యవస్థ ఏంటంటే ఎవరైనా వస్తే మా కలెక్టరేట్ కి గౌరవ కొరకు జేసీ గారి కన్నా, డిఆర్ఓ గారి కన్నా, నాకన్నా బొకేలు ఇవ్వరు, ఇట్లాంటి బొకేలు ఇవ్వరు. మేము చిన్న మొక్క ఇచ్చుకుంటాం. అది రెండో విషయం మీకు మనవి చేసుకుంటున్నా. మీరు ఎట్లన్నా కొత్త గ్రామం, మీకు కొత్త సంసారం మొదలవుతుంది. మీకు ఇట్లాంటి బొకేలు, ఇట్లాంటి ప్లాస్టిక్ కవర్లు మనము తెంచి మళ్ళీ చేతులు పెట్టే అవసరం లేదు మనకి. తెలంగాణ రాష్ట్రంలో 33% మనకి గ్రీన్ కవర్లను గౌరవ ముఖ్యమంత్రి వారి ప్రత్యేక ఆదేశాలు. నేడు తెలంగాణ రాష్ట్రంలో 24% మాత్రమే. మిగతా 9% ఇట్లా హరితవనం ప్రోగ్రాం 4, 5, 10 సంవత్సరాలు అవుతాయి కానీ బహుశా వచ్చే పరిస్థితి లేదు. ముంపు గ్రామాలు ఉన్న వాళ్ళందరికీ కూడా మనం తప్పకుండా న్యాయం చేసుకునే విధంగా మనం ముందుకు పోదాం. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందాం. ఆ తర్వాత మన రాష్ట్రంలో ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు ప్రజల కొరకు ఉన్న చట్టాలను మనం సంపూర్ణంగా ప్రజల కొరకు వినియోగించుకొని న్యాయం చేద్దామని ఈ చిన్న చేతి కింద చెప్పడం జరిగింది. ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం తెలంగాణ వచ్చిన తర్వాత రకరకాల సమస్యలు ఉన్నప్పటికీ పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో మాత్రం సంగపల్లికి సంపూర్ణంగా న్యాయం చేసినందుకు నాకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు సంపూర్ణంగా కూడా హృదయపూర్వకంగా ఇవాళ సంతోషంగా ఉన్నది. ఒక మొదటి మెట్టు మిమ్మల్ని ఎక్కించినందుకు. ఎందుకంటే నాకు 107 గ్రామాలు ఉన్నాయి ఇది మన నియోజకవర్గంలో. కానీ ఈ 5-6 గ్రామాలు ముంపు గ్రామాలు మాత్రం పొద్దుగాలు ఎత్తే ముంపు గ్రామాలే, మధ్యాహ్నం భోజనం చేస్తే ముంపు గ్రామాలే, రాత్రి వండుకునే ముందు కూడా ముంపు గ్రామాల సమస్యలు అట్లా ఉన్నాయి సమస్యలు. కలెక్టర్ గారితో ఏం మాట్లాడతామంటే, సార్ చెప్పండి ముంపు గ్రామాల విషయం అంటారు కలెక్టర్. కలెక్టర్ అంటారు మాతో మీరు ఎప్పుడు మాట్లాడే ముంపు గ్రామాలు అంటున్నారు ఆయన కూడా. అంటే ఇది నిజంగా కూడా సమస్య కాబట్టి, నిజంగా కూడా ఒక తీవ్రమైన సమస్య కాబట్టి, ప్రజల సమస్య కాబట్టి, పిల్లల సమస్య కాబట్టి, బతుకు తెరువు సమస్య కాబట్టి మీ దగ్గర ఈ సమస్యను మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా, నేను ఒక్కరిని అంటాను, సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, ఏ పార్టీకి చెందినవాడైనా కావచ్చు కాక, అందరం కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముంపు గ్రామాల సమస్యను సాధ్యమైనంత వరకు దాకా ఉన్నటువంటి 7 ముంపు గ్రామాల ప్రజలందరి కోసం ఖచ్చితంగా ఇక్కడ చిన్న మధ్య తరగతి పరిశ్రమలు తెచ్చడం కొరకు రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రివర్యులు, కలెక్టర్ గారు కూడా పలుమార్లు ఆలోచన చేస్తున్నారు. ఎట్లా వీళ్ళకి ఉపాధి మనం ఇవ్వాలి. ఒక 30,000 మంది ఇక్కడ జీవిస్తాం. ఈ 30,000 మందికి మరి పొలాలు, చెరువులు, చెలగలు లేకపోతే ఎటు పోతారు, ఎక్కడ దొరుకుతుంది వాళ్ళకు బతుకు. కాబట్టి అది ప్రధానమైనటువంటి సవాలు మా ముందు ఉన్నది, ప్రజాప్రతినిధులు ఉన్నది, మన ప్రభుత్వం ముందున్నది. గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు మనం జరిగినటువంటి మరి తెలంగాణ అవతరణ దినోత్సవం కూడా వారు చెప్పడం జరిగింది. చాపాటిపల్లి నుంచి మొదలు పెడితే అక్కడ అగ్రహారం వరకు ముంపు గ్రామాలు ఉన్నాయి.
వాళ్లకు పరిశ్రమల కొరకు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా తప్పకుండా పెట్టడానికి ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. సదుపాయాల కొరకు ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చేటువంటి సంవత్సరానికి 3 కోట్ల తప్పకుండా వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి మౌలిక సదుపాయాలు అన్ని కూడా అక్కడ కల్పించాలని చెప్పి నేను మరోసారి తెలియజేసుకుంటున్నా. గొప్పగా సత్కరించినందుకు కలెక్టర్ గారు చెప్పారు, నేను వచ్చేసారి చెప్తున్నా, ఎక్కడ మీటింగ్ ఉన్నా కలెక్టర్ గారు వస్తే మాత్రం కలెక్టర్ రాకున్నా కానీ ఏదైనా చేనేత వస్త్రాల విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి చెట్లు నాటే కార్యక్రమం కూడా చెప్పిండ్రు. మీరు కొత్త కాలనీ మీరు పెట్టుకున్నప్పుడు తప్పకుండా మన కాలనీలో కూడా బ్రహ్మాండంగా చెట్లు నాటుకుందాం. ఇక్కడ కూడా మరి చాలా కొన్ని ఇల్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ చెట్లు నాటుకోవచ్చు. ఆ కార్యక్రమాన్ని కూడా మరి గౌరవ కలెక్టర్ గారు ప్రతిష్టాత్మకంగా చేసుకుంటారు కాబట్టి ఇవాళ కూడా మేము వేరే కార్యక్రమాల్లో కూడా చెట్లు నాటడం జరిగింది. ఆ కార్యక్రమం విజయవంతం చేసుకుందాం. సంకపల్లి గ్రామానికి మంచి రోజులు మొదలైనవి. తప్పకుండా వచ్చే కాలంలో ఒకటి తర్వాత ఒక సమస్య పరిష్కారం చేస్తాం. మీ అందరి ఆదరాభిమానాలకు కలెక్టర్ గారు చెప్పినందుకు మీ అందరి గొప్ప ఓపిక మరోసారి శిరస్సు వంచి మీ అందరికి నమస్కరిస్తూ సెలవు చేసుకుంటున్నాం. జై తెలంగాణ. తీసుకోవాలి. వంశమల్లు తల్లి రాజయ్య. ధన్యవాదాలు. జింక శంకరయ్య. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే సార్, సంకపల్లికి కలెక్టర్ రావడం అంటే ఇదే మొదటిసారి సార్. ఈ 10 సంవత్సరాల నుంచి మేము చాలాసార్లు కలెక్టర్ గారు ఎన్నిసార్లు సార్ మా సంకపల్లిని ఒక్కసారి సందర్శించి మా సమస్యలను వినండి సార్ అంటే కూడా అప్పుడు పట్టించుకునే కలెక్టర్ కానీ ఆర్డీఓలు కానీ ఎంఆర్ కానీ జేసీ కానీ ఎన్నిసార్లు వయసు అందరికీ నష్టపరిహారం ఇప్పించడానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే గారికి సంకపల్లి ప్రజల తరఫున మరియు గ్రామ శాఖ టీఆర్ఎస్ పార్టీ తరఫున మరియు నాకు ఆలయ ధర్మకర్త అగ్రహారం టెంపుల్ డైరెక్టర్ గా వారి సహకారంతోనే మరి నాకు ఇవ్వడం జరిగింది. వారికి మరి సంకపల్లి గ్రామ ప్రజల తరఫున టీఆర్ఎస్ నాయకులు అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తున్న అకృత్యాలను బయట పెట్టడానికి కాంగ్రెస్ ఎల్లవేళలా ముందుంటుందని, దీనికి నిరసనగా ఈ నెల 31వ తేదీన నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ చలో సిరిసిల్ల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత కటకం మృత్యుంజయం పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేత కటకం మృత్యుంజయం గురువారం రోజున వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వేములవాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో తెరాస చేస్తున్న అకృత్యాలను బయటపెట్టడానికి బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని, ఈ నెల 31వ తేదీన చలో సిరిసిల్ల పేరిట సిరిసిల్లలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు మాజీ స్పీకర్ మీరా కుమార్ రానున్నారని, అదేవిధంగా పలు కాంగ్రెస్ నేతలు రానున్నారని ఆయన సందర్భంగా తెలిపారు. కేసీఆర్ కుటుంబం చేస్తున్న దురాఘాతాలకు సిరిసిల్ల నుంచి అంతం పలకనున్నామని, నేరెళ్ల సంఘటన జాతీయ స్థాయిలో చర్చకు వచ్చినప్పటికీ సిరిసిల్ల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ నోరు మెదక్కపోవడం శోచనీయమని అన్నారు. కార్యక్రమంలో కట్టు మృత్యుంజయంతో పాటు కాంగ్రెస్ నేతలు ఏనుగు మనోహర్ రెడ్డి, సాగరం వెంకటస్వామి, ముడుక చంద్రశేఖర్, గంజి జైపాల్ రెడ్డి, నాగుల విష్ణు, పాత సత్యలక్ష్మి, కూరగాయల కొమరయ్య, సదానందం, ఇప్పపుల లక్ష్మీరాజం, ఎర్రం రాజు, బాషెట్టి రవీందర్, నాగం కుమార్, ముస్కు పద్మ, చిలుక రమేష్ తదితరులు ఉన్నారు. సార్, చలో సిరిసిల్ల, ఈ చలో సిరిసిల్ల రేపు 31వ తారీఖు నాడు సిరిసిల్ల లోపల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు జరపబడుతున్నటువంటి బహిరంగ సభను విజయవంతం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులతో మాట్లాడడానికి నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది.
ఈ చలో సిరిసిల్ల అనే కార్యక్రమము సిరిసిల్లలో జరిగినటువంటి దారుణమైనటువంటి సంఘటన ఏదైతే ఉన్నదో, సిరిసిల్లలో జరిగినటువంటి పోలీసులు చేసినటువంటి అకృత్యాలు ఏవైతున్నాయో, సిరిసిల్లలో జరిగినటువంటి ప్రజలపైన దాడి ఏదైతే ఉన్నదో, ఈ దాడిని ఖండించడంతో పాటు ఆ ఒక్క విషయం మాత్రమే కాదు, ఇవాళ మేము సిరిసిల్ల లోపల ఈ చలో సిరిసిల్ల అనేటువంటి కార్యక్రమం పెట్టడం, బహిరంగ సభ ఏర్పాటు చేయడం వెనుక ఆ ఒక్క సంఘటన కొరకు మాత్రమే కాదు, ఇవాళ 3.5 సంవత్సరాల నుంచి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఆయన కుటుంబ సభ్యులు ఈ రాష్ట్రాన్ని దిక్కుమాలిన రాష్ట్రంగా ఏర్పాటు చేసినటువంటి విషయాలను, తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి 3.5 సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంశాలను తెలంగాణ సమాజంతో పాటు ప్రజానీకానికి మొత్తానికి తెలియజెప్పేటువంటి కార్యక్రమం లోపల భాగంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమం తీసుకుంటా ఉంది. ఏదో సిరిసిల్లలో సంఘటన జరిగింది, దాని కొరకు మేము ఏదో ఆషామాషిగా సమావేశం ఏర్పాటు చేసి 4 కామెంట్స్ చేసి పోవడానికి మేము ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటలేము. 3.5 సంవత్సరాల వీళ్ళ దిక్కుమాలిన పాలన లోపల మనము ఏ ప్రకారంగా జరుగుతున్నది అనేటువంటి విషయాలను తెలియజెప్పేటువంటి లక్ష్యమే ఇవాళ ఈ చలో సిరిసిల్ల కార్యక్రమం. చచ్చిపోయినటువంటి రైతులకి ఇలా కాంపెన్సేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. సామాజిక తెలంగాణ అంటే ఏందో ఇవాళ బలహీన వర్గాలకు ఇప్పుడు రైతులు ఉరిపెట్టుకునేటువంటి కాలం ఉన్నది అని మమ్మల్ని విమర్శిస్తున్నామే కేటీఆర్. ఖమ్మంలో ఇవాళ మేము కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గరికి మేము పరిశీలన పోతుంటే అక్కడ ఒక 1000 మంది పోలీసులు, 1000 మంది చెప్తున్నాం. ఏదో బార్డర్ దాటిపోయినట్టు, మేము పాకిస్తాన్లోకి పోయినట్టు ఫలితాలు అనుభవిస్తాం. నిన్ననే నేషనల్ కమిషన్ మెంబర్ వచ్చిండు ఆయన చెప్పిపోయింది ఇక్కడ తప్పు జరిగిందని ఎస్టాబ్లిష్ చేసిన. మేమేం డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికి కూడా, ఒక్క సిరిసిల్ల సంఘటన కొరకు మాత్రమే ఈ మీటింగ్ పెడుతున్నాం అనేది కాదు. నేను ఈ ద్వారా నేను తెలంగాణ సమాజానికి ఈ వేములవాడ నుంచి చెప్పడానికి ఏ ప్రయత్నం చేస్తున్నానంటే, ఈ సమావేశం ఒక్క సిరిసిల్ల సంఘటన కొరకు మాత్రమే మేము చలో సిరిసిల్ల పెడతలేము. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఇందులో జరిగినటువంటి దోపిడీ, ఏదైతే సామాజిక న్యాయం కొరకు తెలంగాణ కావాలన్నాడో, ఈ రాష్ట్రం లోపల జరుగుతున్నటువంటి సామాజిక హననం, అంటే దళితుల పట్ల, గిరిజనుల పట్ల, బలహీన వర్గాల పట్ల ఎవ్వరికి లాభం చేయకుండా వాళ్ళని అణిచివేసేటువంటి ప్రక్రియ ఏదైతే జరుగుతూ ఉన్నదో, ఈ నియంతృత్వ ప్రక్రియ ఏదైతే జరుగుతూ ఉన్నదో దానికి వ్యతిరేకంగా ఈ తెలంగాణ సమాజాన్ని చెప్పడానికి మేము ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా సమావేశం నేను ఈ సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి హుండీ లెక్కింపును గురువారం రోజున ఆలయ కళాభవన్లో నిర్వహించారు. ఈ లెక్కింపులో 99,52,227 రూపాయల నగదు రూపేణ ఆదాయంతో పాటు 9 కిలోల వెండితో పాటు 255 గ్రాముల బంగారం ఆదాయంగా లభించినట్లు ఆలయ ఈవో దూస రాజేశ్వర్ వివరించారు. వేములవాడ మండలం వట్టెంల గ్రామ సర్పంచ్ గుడిసె విష్ణువర్ధన్తో పాటు పలు కుల సంఘాల నాయకులు గురువారం రోజున శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గుడిసె శ్రీకాంత్ తో పాటు సెస్ డైరెక్టర్ జడల శ్రీనివాస్, నాయకులు గడ్డ హనుమాన్లు, వంగ రాజమల్లయ్య, సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. నందాకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు రమేష్ బాబు గారికి, అదేవిధంగా హనుమలన్న గారికి, డిప్యూటీస్ గారికి, నాతోటి సర్పంచ్లకు, గౌరవ ఎంపీటీసీ సభ్యులకు, నేను పిలవగానే వచ్చినటువంటి కుల సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేటితో 4 సంవత్సరాల పదవి కాలం ముగుస్తుంది ఇవాళ తేదీ నుండి. కాబట్టి ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడానికి
ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇంకొక సంవత్సర కాలంలో వట్టెంల గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సింది చాలా ఉంది. ఈ 4 సంవత్సరాల కాలంలో నేను పార్టీలో ఉన్నా లేకున్నా కానీ కాబట్టి ఇంకా చేయాల్సినటువంటి కుల సంఘాలు అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాశీనగర్ను డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందుకే ఈ పార్టీలో అభివృద్ధి దిశగా పోవాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి సార్ పారదర్శకమైనటువంటి పాలన చూసి ఆకర్షితున్నాయి ఈ పార్టీలో జాయిన్ కావడం జరుగుతుంది. సార్ ఆదేశిస్తే ఎలాంటి పని చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. పార్టీ కోసం కట్టుబడి ఉంటాం. ఇలాంటి కార్యక్రమానికైనా ముందుండి మా శాయశక్తిలో కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నా కోసం ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా తీసుకుపోయి వచ్చే 2 సంవత్సరాలలో సాగునీరు, త్రాగునీరు, విద్య, వైద్యం, రవాణా ఈ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఒక సొంత జిల్లా కూడా వచ్చింది. ఈ జిల్లాలో 2 నియోజకవర్గాలు, ఒకటి కేటీ రామారావు గారు సిరిసిల్ల, ఇంకోటి వాస్తవం చెప్పాలంటే వేములవాడ. కాబట్టి 2 నియోజకవర్గాలను మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే గొప్ప నియోజకవర్గాలుగా చేయాలనే ఉద్దేశంతో కేటీ రామారావు గారు ముఖ్యమంత్రి గారు కూడా మరి కృషి చేస్తున్నటువంటి తరుణంలో ఇంతకుముందు సర్పంచ్ గారు చెప్పినట్టు వట్టెంల గ్రామం ఇప్పుడు జరిగిన అభివృద్ధితో పాటు వచ్చే 2 సంవత్సరాలలో గడప గడపకు సీసీ రోడ్డు కావాలి. గ్రామంలో 100% సాగునీరు రావాలి. ఎల్లంపల్లి నుంచి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ కొత్త కుట్టుబడి ఉన్నది. కొత్తగా బస్ స్టాండ్కి వస్తే నాకు అనిపిస్తుంది ఎంత మంచి బస్ స్టాండ్ చేసి దీన్ని ఒక్కసారి కనుక మొత్తం మరి ఆర్ఎండ్బి వాళ్ళని చెప్తే ఆ జంక్షను అద్భుతంగా తయారు చేయదు. నా నియోజకవర్గంలో అంత గొప్పగా జంక్షన్ ఉన్నటువంటి గ్రామం ఒక వట్టెంల గ్రామం. దానికి ఇంకా చేయవలసింది బాగా ఉంది. ఆ రోడ్డు కూడా మనం ఇప్పుడు 4 గంటల రోడ్డు మనం చేయబోతున్నాం. అటు నుంచి 4 లైన్ రోడ్డు మన ఊర్లో వెడల్పు చేయకుండానే ఆ ఊరు వరకు చేసి మన లోపల రకరకాలైనటువంటి సముదాయాలు ఏర్పాటు చేసి ఒక మంచి జంక్షన్గా తయారు చేసి అటువైపు పోయేటప్పుడు మీకు తెలుసు రోడ్డు మంచిగా లేదు. ఆ పైపుల సమస్య ఇవన్నీ కుంటుకుపోయి ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మనం ఒకటి తర్వాత ఒకటి 100% చేద్దాం. మరి దాని కొరకు మనం మరోసారి కూర్చున్నాం. సర్పంచ్ గారు కానీ మన వార్డు మెంబర్లు కానీ కుల పెద్దలు కానీ ఒక ప్రణాళిక వేసుకొని మరి నా నిధుల నుంచి ప్రభుత్వం నుంచి తప్పకుండా వట్టెంల గ్రామాన్ని గొప్పగా తీర్చిదిద్దడానికి మరి నేను సంపూర్ణ సహకారం తెలియజేస్తున్నాను. దానికి అందరూ కూడా వచ్చినటువంటి పెద్దలకు, యువకులకు అందరూ కూడా వచ్చే కాలంలో మరి వట్టెంలకు మంచి రోజులు ప్రారంభమైంది. వాస్తవం చెప్పాలంటే ఆ మంచి రోజులను పూర్తిగా వినియోగించుకొని మంచి అభివృద్ధి చేసుకుందాం. దాని కొరకు నా వంతు సంపూర్ణ మరి సహకారం ఉంటుందని మీ అందరికీ మరోసారి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం. 3వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా వేములవాడ పట్టణంలోని 17వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ నామల ఉమా లక్ష్మీరాజం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని గురువారం రోజున చేపట్టారు. కార్యక్రమంలో కమిషనర్ కె శ్రీహరితో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్ దేవేందర్, వార్డు ప్రజలు ఉన్నారు. ఇది అందరు కవర్ ఇచ్చినట్టు ప్రచారంలో భాగంగా మన వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఇప్పుడు దాదాపు 45 మొక్కలు నాటడానికి లక్ష్యంగా తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ 17వ వార్డులో 3500 మొక్కలు నాటడానికి ప్రణాళిక ఏర్పాటు చేయడం, రోడ్ల వైపు మరియు అదేవిధంగా ఇళ్లలో మొక్కలు పెంచుకోవడానికి దానిమ్మ, జామ, ఉసిరి తర్వాత అవెన్యూ ప్లాంట్స్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. ప్రతి మహిళా గ్రూప్లో ప్రతి ఇంటికి ఒక 5 మొక్కలు చొప్పున కంపల్సరీ నాటాలని పనులు, పూల మొక్కలతో సహా పర్యావరణం కాపాడు రాబోయే తరాలకు మన ఈ భవిష్యత్తుకు ఈ పచ్చదనం, తెలంగాణకు హరితహారం పచ్చదనం చాలా అవసరం ఉన్నది. కాబట్టి పర్యావరణం కాపాడడానికి ప్రతి ఒక్కరు మొక్కలు నాటి తమ వంతుగా బాధ్యత స్వీకరించాలని కోరడం జరుగుతుంది. నగర్లో హరితహారం కార్యక్రమం చెట్లు ఎందుకంటే
చాలా రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కానీ మా ఎమ్మెల్యే కానీ అందరికీ చెట్లను ఏర్పాటు చేసినందుకు మనం చిన్న పిల్లలను ఎట్లా కాపాడుకుంటామో అట్లనే నీళ్ళు పోసుకొని ఎప్పుడు మనం చెట్లకు నీళ్ళు పోయింది ఆ చెట్టు ఎండిపోతుంది కాబట్టి చెట్టుకు నీళ్ళు పోసి దాన్ని పెంపు చేసి చేస్తేనే దానికి అవసరం వచ్చినట్టు అవుతుంది. మా భగవంత్ నగర్లో ప్రజలందరికీ చెప్తున్నాను. అయిపోయిందా బాబు? లేదు ఇక వేములవాడ పట్టణంలోని బాల్నగర్ కమాన్ వద్ద 80 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న ఎమ్మెల్యే క్వార్టర్స్ భవన నిర్మాణ సముదాయానికి గురువారం రోజున శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ నామాల ఉమా లక్ష్మీరాజం, జడ్పీటీసీ గుడ్సె శ్రీకాంత్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎర్రం శ్రీలత మహేష్, డైరెక్టర్లు రామతీర్థరాజు, జల్ శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షులు పుల్కం రాజుతో పాటు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఓకే జై తెలంగాణ. శ్రీలత మహేష్ గారికి మనం చేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి టీఆర్ఎస్ నాయకులకు మరి ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మించుకోవడం చాలా అభినందనక విషయం. ఇప్పుడు ఈ సందర్భంగా గౌరవ శాసనసభ గారు మాట్లాడుతుందిగా కోరుతున్నాం. చైర్మన్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ, శాసనసభ్యుడు అనే వారికి ఒక కార్యాలయం ఉండాలి. ఆ కార్యాలయంలో ఒక కార్యదర్శి ఉండాలి. ఆ కార్యదర్శి దగ్గర రిజిస్టర్ ఉండాలి. వచ్చేటువంటి వినతులు కానీ కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చే వాళ్ళని కూడా రికార్డు కావాలి. అక్కడి నుంచి ఆ సమాచారం శాసనసభ్యుడికి పోవాలి. ఒక కాపీ సంబంధించినటువంటి సమాచారం ప్రభుత్వానికి పోవాలి, కలెక్టర్కి పోవాలి. అనే విధంగా ఇక్కడ కంప్యూటర్ సిస్టమ్తో ద్వారా ప్రజలకు మరింత చేరువ కావడం కొరకు ఈ కార్యాలయం ఏర్పడింది. చాలామంది, నేను కూడా మొదట్లో ఏమనుకున్నా అంటే, అరే ఎమ్మెల్యేలకు ఇల్లు లేవు, అందరికీ ఉన్నాయి కదా, ఏ ఇల్లు ఉంటే ఆయన సరిపోతుంది అనుకో. కానీ ఇలా ముఖ్య ఉద్దేశము ఒక కార్యాలయం, ఇల్లు కూడా పెట్టింది. ఎందుకంటే చాలామంది శాసనసభ్యులకు కాన్స్టిట్యూన్సీలో ఇల్లు లేకపోవచ్చు, ఉన్నా కానీ సరిపోకపోవచ్చు, ఇట్లాంటి కొన్ని కేసులు ఉన్నాయి. కానీ ప్రధానమైన లక్ష్యం ఇక్కడ ఒక పని చేసే కార్యాలయం, కార్యదర్శి, ఇద్దరు మరి స్టెనోగ్రాఫరు, మరి స్టాఫ్ ఇక్కడ ఉండి కాన్స్టిట్యూన్సీ నుంచి ఎవరు వచ్చినా కానీ నమోదు చేసుకోవడం, ఆర్జీలు తీసుకోవడం, వాటిని కంప్యూటరీకరణ చేయడం, వాటిని మొదలు శాసనసభ్యులకు, అవసరమైతే పార్లమెంట్ సభ్యులకు, అవసరమైతే ఇతరులకు కూడా ఒక పని చేసే కార్యాలయం ఇక్కడ ఉన్నట్టయితే జవాబుదారీతనం పెరుగుతుంది. ఆ పని జరుగుతుందా లేదా అని మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు తెలిసే విధంగా నమోదై ఉండాలి. ఇప్పుడు మనందరం కూడా సెల్ ఫోన్ల ద్వారా పనిచేస్తున్నాం. ఎక్కువ నమోదు అవుతుంది. అదృష్టం ఉండి ఆ ఆఫీసర్ దొరికితే ఆ పని జరుగుతున్నది, లేకపోతే జరుగుతున్నది. సమస్య మరి పరిష్కారమై నేనే ఇప్పుడు కలెక్టర్ గారు వస్తున్నవాడికి వాళ్ళ చేతిలో పట్టాలు పెట్టి ఇచ్చి
మళ్ళీ ఫాలోఅప్ చేసి వాళ్ళు పరిష్కరించారు. ఆరేపల్లి వాళ్ళ సమస్య ఉన్నది, దాన్ని కూడా ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళకు కూడా సానుకూలమైనటువంటి పరిష్కారం వాళ్ళకు కూడా చూపించి అట్లనే కొడుముంజలో మీకు తెలుసు మరి సమస్య వచ్చినప్పుడు కొంతమందికి ఇదివరకు వచ్చినటువంటి ఎస్టిమేట్లలో వచ్చిన డబ్బు కంటే చాలా తక్కువ వచ్చింది. దాంట్లో ఒక 40-50 మంది ఉన్నారు. ఏదో సున్నాలు పెట్టుకున్న సంగతి చెప్తున్నాను నేను. అది అయిపోయింది గత విచిత్రం ఏంటంటే అట్లాంటి వాళ్ళు మళ్ళీ నిరాదీక్షలు చేస్తుంది. ఇక దాని మీద నేనేం కామెంట్ చేయాల్సుకోవాలి. కానీ నష్టపోయే వాళ్ళు ఉన్నారు నిజంగా 40-45 మంది. ఇదివరకు 6 లక్షలు వచ్చేవాళ్ళకి ఇప్పుడు 2,75,000 3 లక్షలు వస్తాయి. అవి పక్కకు పెట్టమని చెప్పినాము. కలెక్టర్ గారితో కూర్చొని వాళ్ళకు నిజంగా కూడా ఎంత రావాలో అంత ఇప్పించే బాధ్యత మనం తీసుకున్నాం కాబట్టి అది తప్పకుండా ఇప్పించడం జరుగుతుంది. ఇట్లా మన ఈ వేములవాడ పట్టణము వేములవాడ మండలాలకు ఈ ఇంటింటికి నల్ల మొదటి సొంతం చేసుకోవాలి. వీటన్నిటికి కూడా సహకరించాలని చెప్పి అందరినీ కోరుకుంటూ దేవాలయం సంబంధించి కూడా మనం జరిగిన రివ్యూలో తుది రూపు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు ఆ తుది నమూనాలు సమర్పించాలని చెప్పి ఆల్రెడీ 3Dగా అవన్నీ కూడా తయారవుతున్నాయి. 1 రోజుల లోపల అంటే ఇంకా 3 రోజుల లోపల అయిపోతాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి ఆమోదం కాగానే మనం అక్కడ ఆ కార్యక్రమాలు కూడా ఎంపీ గారికి మరి ఈ గృహం తొందరగా నిర్మించి ఇక్కడ ఒక మంచి కార్యాలయం ఉన్నట్టయితే జవాబుదారీతనం పెరిగి మరి ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం మనకు వస్తుంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. నాగపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలో గురువారం సాయంత్రం జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో భక్తులకు ఆవు పాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ భక్తులకు నాగపంచమి శుభాకాంక్షలు తెలియజేశారు. రేపు జరిగే నాగుల పంచమికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నగర పంచాయతీ వైస్ చైర్మన్ గారు ప్రతాప రామకృష్ణ గారు మరి పట్టణంలో ఉన్నటువంటి మహిళలందరికీ కొన్ని వేల లీటర్ల పాలను మారుమూర గ్రామాల నుంచి తెప్పించి ఏదైతే వారు నాగుల చవితి నాడు ఆరాధ్యదయంగా పాలు తీసుకొని పుట్టలో పోస్తారో ఉన్నది. ఈ పాల పంపిణీలో అందరూ కూడా మహిళలు ఉత్సాహంగా పాల్గొని మరి రేపు జరిగే నాగుల పంచమి నాడు కూడా ఈ పాలను ఆ పుట్టలో పోసుకొని వాళ్ళ యొక్క ఆనవాయితీగా కళ్ళకు అద్దుకొని ఇంట్లో ఉన్న వాళ్ళకు కళ్ళకు అద్దే విధంగా చేస్తారు. కాబట్టి మనం వాటన్నిటి దృష్టిలో ఉంచుకొని పెద్దలు మరి పాలను ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. దీన్ని మహిళలు ఉత్సాహంగా వినియోగించుకోవడం జరిగింది. వేములవాడ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా మహిళలకు నాగుల పంచమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. పువ్వును, చెట్టును, పక్షులను, జంతువులు పూజించి సంస్కృతి ప్రపంచంలో ఏదైనా ఉందంటే కేవలం అది ఒక హిందూ ధర్మం. అంటే ఒక మానవీయమైన కోణంలో మనం ఆలోచిస్తూ ఉన్నాం. ప్రతి దాన్ని కూడా జాగ్రత్తగా భగవత్ స్వరూపంలో చూస్తూ ఉన్నాం. ఒక ఆవును, గోమాత ఆకికి జలాన్ని కూడా మన ఒక పవిత్రంగా పూజించే సంస్కృతి కేవలం మన హిందూ ధర్మంలో ఉన్నది. ఈ సంస్కృతి అవి బ్రతకడానికి ఆధారాన్ని ఇచ్చే ఈ పాలన ఏదైతే ఉన్నదో నాగుల పంచమి సందర్భంగా మనం పుట్టకు పోస్తూ ఉన్నాం. దాని సందర్భంగా కొన్ని లక్షల మంది ప్రజలు కూడా రేపు ఆ పండుగలో పాల్గొంటున్నందుకు వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ధర్మం అనేది, మతం అనేది సాధారణంగా మగవారి కంటే కూడా స్త్రీల మీద ఆధారపడుతుంది. చిన్నపిల్లలకు వయసు వచ్చే వరకు కూడా ఈ సంస్కృతి
భావజాలాన్ని లేకుంటే భగవంతుని స్వరూపాన్ని చెప్పే ప్రత్యేకత కేవలం స్త్రీకి మాతృమూర్తిగా ఉంటుంది కనుక ఈ సంస్కృతిని పెంపొందించడానికి అనేక కృషి చేస్తున్న మాతృమూర్తులకు ప్రత్యేకంగా పాల్గొంటున్న ప్రజలందరూ కూడా మరొకసారి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం.